హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వినాయక చవితి. ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయి చాలా వర్క్స్ ఉన్నాయి. డే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వ్లాగ్ అయితే చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది వచ్చేసి వినాయక చవితి వ్లాగ్ అనమాట. ఆల్రెడీ తమ్నైల్ చూసేసి ఉంటారు. నేను చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ ఏమనుకోకండి. అండ్ లాస్ట్ వరకు చూడండి. నేను వచ్చేసి వినాయకుడికి బ్యాక్డ్రాప్గా కొంచెం సింపుల్గా చేద్దామని ఇలా అయితే గరికతో చేశాను అనమాట. సో ఫైనలీ ఇట్ ఈస్ లుకింగ్ లైక్ దట్. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది, గ్రీనరీగా బాగుంది కదా. సో ఇదనమాట నేను చేసిన క్యూట్ గణేష. ఫెస్టివల్ డేస్లో టైం అసలు ఎంతున్నా సరిపోదు కదండి. ఒక పక్క పూజా ప్రిపరేషన్ చేయాలా, ఒక పక్క ప్రసాదాలు చేయాలి. సో అదే చేస్తున్నాను. అండ్ ఫైనలీ దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ అనమాట. చాలా కంఫర్టబుల్గా తీసుకున్నాను నేను. అండ్ ఇక్కడ శ్రీ కూడా నాకు ఉడతా భక్తి సాయం చేస్తున్నాడు, అప్పుడప్పుడు చేస్తాడు ఇంట్లో ఉంటే ఫెస్టివల్ టైమ్స్లో. అండ్ శ్రీ చాలా తక్కువ ఉంటాడు అనమాట ఫెస్టివల్ టైమ్స్లో. అండ్ వినాయక చవితికి ఎందుకో బాగా కుదురుతుంది. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ అక్కడి వరకు అయితే చేశాను కొంచెం వర్క్. అండ్ శ్రీ కూడా నాకు కొంచెం హెల్ప్ చేశాడు. తర్వాత నేను వచ్చేసి ప్రసాదం కోసం పంచకర్జీ అయితే చేస్తున్నాను. ఇది నేను యూట్యూబ్లో చూసాను అనమాట. సో ఇది వినాయకుడికి ఇష్టం అంట. సో ఇది నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. అదే మనం పాకం పడతామన్నమాట జాగరిని, దాంట్లోకి మనము డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో తడకలాగా చేస్తాం కదా, దాన్ని వేస్తాం. అండ్ తర్వాత మనము ఇది దాన్ని ఏమంటారు, పోహా వేస్తామన్నమాట, అటుకులు. సో అదే అనమాట అండి పంచకర్జీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. నెయ్యి అయితే ఎక్కువ వేయాలి. ఇట్ ఈస్ వెరీ టేస్టీ. ఫస్ట్ టైం చేశాను అనమాట. యాక్చువల్గా మస్ట్ అండ్ షుడ్ మ్యాండటరీ ప్రసాదం కుడుములు పెడతాం. సో కానీ నాకైతే అసలు టైం సరిపోలేదు, అందుకే నేను పంచకర్జీ అయితే చేశాను. ఇది కూడా వినాయకుడి ఫేవరెట్ అని చెప్పి పాల తాలికలు కూడా చేస్తారు కదా, సో అది ఇది పెడతారన్నారు. సో నేనైతే ఇది చేశాను అనమాట అండి. ఇంకా తీపన్నం చేశాను, తర్వాత రవ్వ కేసరి కూడా చేశాను, ఇంకా చిత్రాన్నం చేశాను. ప్రసాదంకి అయితే ఇవి పెట్టాను. నేను రెడీ అయిపోయాను. అండ్ పూజకు కూడా కావాల్సినవన్నీ చేసేసాము. ఇప్పుడు పూజ అయితే చేస్తాం. శ్రీ కూడా రెడీ చేస్తున్నాడు గైస్. సో ఇప్పుడు మా పూజ చూడండి మీరు కూడా. సో హియర్ ఈస్ ద ఫైనల్ లుక్ గైస్. పూజ డెకర్ నాకు తెలిసినట్టు సింపుల్గా చేశాను అనమాట. బికాజ్ ఐ హ్యావ్ టు మేనేజ్ బోత్ ప్రసాదం అండ్ పూజా పార్ట్ కదా. అండ్ శ్రీ కొంచెం హెల్ప్ చేశాడు, కాకపోతే మోస్ట్ ఆఫ్ ద థింగ్ నేనే చేయాలి కదా. సో అదనమాట, ఇలా అయితే చేశాను సింపుల్గా. సో ఎలా ఉందో మీరు కూడా చెప్పండి నాతో. అండ్ ఫెస్టివల్ టైమ్స్లో మాత్రం నేను 5 దీపాలు అయితే పెడతాను అనమాట. నార్మల్ టైమ్స్లో అయితే ఓన్లీ 2 పెడతాం కదా. సో అదే ఇంకా 5 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ నార్మలే, ఇంకా అందరికీ తెలుసు కదా. ఇంకా ప్రసాదాలు ఏమైతే మనము చేస్తామో అవన్నీ పెడతాం. ఇంకా ఇంతే అనమాట అండి. ఇంకా నెక్స్ట్ అయితే పూజ చెయ్యాలి. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఆచమనం చేసుకుంటాం కదా, చేసుకున్న తర్వాత మనం దీపారాధన చేస్తాము. ఇంకా సింపుల్గా నాకు తెలిసిన ప్రాసెస్ నేనైతే ఫాలో అవుతాను. అండ్ ఎలా చేసినా కూడా మనం మనస్ఫూర్తిగా చేయాలి పూజ అనేది నేను బిలీవ్ చేస్తాను. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. ఇంకా మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం. సో మనకు తెలిసిన దాంట్లో మనం పర్ఫెక్ట్గా చేస్తే చాలు. సో అదనమాట అండి, దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. అండ్ తర్వాత మనమైతే ఏవైతే ప్రసాదాలు పెట్టింటామో వాటిపైన మనం ప్రోక్షణ చేసుకుంటాం. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి.
సో మా పూజ అయితే చాలా బాగా అయింది, కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ శ్రీ వచ్చేసి టెంకాయ కొడుతున్నాడు. అండ్ మన ఇంట్లో ఉన్న జెంట్స్ టెంకాయ కొడితే చాలా మంచిదంట. నాకు ఇది ఎలా తెలుసు అంటే మాకు కేదారేశ్వరి నోములు ఉంటాయన్నమాట. సో పూజారి వస్తారనమాట ఇంటికి. సో వాళ్ళు చెప్తుండే. అండ్ మనం పూజ చేసేటప్పుడు మాత్రం టెంకాయకి ఎప్పుడు కుంకుమ పెట్టకూడదు, అది బలి ఇచ్చినప్పుడు మాత్రమే పెడతారంట. సో అదనమాట అండి నాకు తెలిసిన చిన్న ఇన్ఫో. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను హారతి ఇస్తున్నాను ఇంకా వినాయకుడికి. సో ఫైనల్ పార్ట్ ఆఫ్ ద పూజ గైస్. మీరు కూడా ఇక్కడ నాతో పాటు ప్రే చేసేయండి, ఓకేనా? అందరూ బాగుండాలి, అందరూ ఏమనుకుంటే అవన్నీ జరగాలి. ఈ వినాయక చవితితో మీకు కూడా ఏమన్నా స్టార్ట్ చేస్తున్నారా, ఏ విఘ్నాలు లేకుండా అన్నీ మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. సో అదనమాట. ఇంకా 2024 అయితే బాగా అయిపోయింది, ఎలా అయిపోయిందో కూడా తెలియలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. 2025 కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ మీరు కూడా నన్ను బ్లెస్ చేయండి, ఓకేనా? ఇంకా వినాయక చవితితో చాలా మెమరీస్ ఉంటాయి, బుక్స్ పెడుతుంటాం కదా. ఇప్పుడు ఇంకా అలా ఏం లేవు. సో ఇంకా ఫైనల్ పార్ట్ పూజ ఏం చేస్తాం, పిల్లలు చిన్నప్పటి నుంచి వీడు గుంజీలు కదా, అవైతే చేశాను. హాయ్ గైస్, ఇప్పుడే మా పూజ అయితే చాలా బాగా చేసుకున్నాము. అండ్ నేనైతే ఎకో ఫ్రెండ్లీ గణేష్ చేశాను, ఆల్రెడీ వీడియో అయితే పెట్టాను. ఇది నెక్స్ట్ పూజా పార్ట్ అయితే పెడతాను. అండ్ సింపుల్గా చేసుకున్నాము ఇంట్లోనే మేము. అండ్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. హ్యాపీ వినాయక చవితి టు ఆల్ ఆఫ్ యూ. మా ఇంట్లో అయితే వినాయక చవితి ఫెస్టివల్ ఇలా చేసుకున్నాము. అండ్ ఇండియాలో ఇంకా చాలా బాగా చేసుకుంటారు. అండ్ స్ట్రీట్లో గణేషాలు పెట్టి చాలా బాగా చేస్తారు కదా మన ఇండియాలో. సో అదనమాట, మేమైతే సింపుల్గా ఇలా చేసుకున్నాము. అండ్ అదనమాట అండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అయితే పూజ ఎలా చేసుకున్నాం, బాగా చేసుకున్నాం కదా శ్రీ. ఈరోజు శ్రీ ఇంట్లో ఉండగా నేనైతే ఫుల్ హ్యాపీ అండి. ఎప్పుడు ఉండడు, లాస్ట్ వినాయక చవితికి ఉన్నాడు అనమాట. సో అలా మేమైతే ఎకో ఫ్రెండ్లీ గణేష చేశాను. ఎలా ఉంది శ్రీ ఎకో ఫ్రెండ్లీ? చాలా బాగుంది, సూపర్ ఉంది. మీరు కూడా అందరు చాలా బాగా చేసుకుంటున్నారని చెప్పేసి అనుకుంటున్నాము. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్. బెల్ ఐకాన్ని హిట్ చేయండి. మంచిగా పూజ అంతా అయిపోయిన తర్వాత మేము వచ్చేసి ఇంకా లంచ్ అయితే చేసాం. ఇవన్నీ ప్రసాదంకి చేసినవి, ఇంకా లంచ్ అనమాట. సో దీస్ ఆర్ ద స్పెషల్స్. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే టేస్ట్ చూడకుండా చేసినప్పుడు ప్రసాదంకి ఎవ్రీ ఐటమ్ బాగా కుదురుతుంది. సో దిస్ ఈజ్ అవర్ లంచ్ గైస్. హాయ్ గైస్, ఈవినింగ్ అయిపోయింది. ఇంకా మేము ఈరోజే వినాయకుడిని అయితే నిమజ్జనం చేస్తామన్నమాట. సో అది నేనైతే టీ పెడుతున్నాను. నేను రెస్ట్ కూడా తీసుకోలేదు. శ్రీ పడుకుంటా అన్నాడు, తనైతే రెస్ట్ తీసుకున్నాడు. ఇక్కడ నాకు ఈవినింగ్స్ ఎందుకు ఇష్టం అంటే, ఒకటి సన్సెట్స్, ఇంకొకటి చాయ్ పెట్టుకుంటాను. ఓన్లీ ఈవినింగ్ ఒకటే నేను చాయ్ తాగుతాను అనమాట, టీ. సో దిస్ ఇస్ అవర్ టీ టైం. తర్వాత ఇంకా ఏం చేసామో నెక్స్ట్ మీరు కంటిన్యూషన్ చూసే తెలుస్తుంది. సో ఇంకా క్విక్గా ఈవినింగ్ రెడీ అయిపోయాము. ఎందుకంటే ఫస్ట్ డేనే నిమజ్జనం చేస్తాం మేము, అదే అనమాట. 1 డేనే పెట్టుకుంటాము. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా, సో అలా అనమాట అది. ఇంకా ఇప్పుడైతే మేము బీచ్కి వెళ్తున్నాము. ఇంకా సముద్రంలో మా చిన్ని గణేషాకి బాయ్ బాయ్ చెప్తాం. సో ఇప్పుడు లాస్ట్ హారతి ఇచ్చి పూజ చేసేసి వెళ్ళాలి గైస్. మా చిన్ని గణేషాకి తండ్రి అందరూ చల్లగా ఉండే తల్లి చూడు తండ్రి. ఏం చేస్తాను, ఆన్ చేసిన దగ్గరికి రా. ఇక్కడ बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की.
సో మేమైతే గణేశాన్ని ఇప్పుడు నిమజ్జనం చేస్తున్నాం గైస్. సో మా చిన్ని గణేష నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తారు. సో వీఆర్ సో హ్యాపీ, బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. జై మేము స్టార్ట్ అయినాం గైస్. ఇక్కడ సో చూసారు కదా, ఇంకా మేమైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ఫైనలీ దాని నిమజ్జనం టైం వచ్చేసింది గైస్. సో బీచ్కి అయితే వెళ్ళామన్నమాట. మేము బీచ్లో నిమజ్జనం చేసాం. ఇది వచ్చేసి అజైబా బీచ్ అండి, బ్యాక్ వాటర్స్ బీచ్ అని ఉంటుంది అనమాట మస్కట్లో. సో అక్కడికి వెళ్ళాము. అండ్ వన్ మోర్ థింగ్, మస్కట్లో మనం అసలుకి బీచెస్లో నిమజ్జనం అలౌ లేదు. కాకపోతే నేను ఎందుకు వెళ్ళాను అంటే దెర్ ఈజ్ అ రీజన్, బికాజ్ ఇట్ ఈస్ ఎకో ఫ్రెండ్లీ గణేష. సో నేనైతే అక్కడ నిమజ్జనం చేశాను అనమాట. అదనమాట అండి. సో అది ఎట్లా తీసుకుంటా ఫస్ట్ సో గైస్ నువ్వే పట్టు. ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది ఏంటంటే డైరెక్ట్ వేయడానికి లేదండి, అక్కడ ఫెన్స్ ఏదైతే ఉందో దాని తర్వాత పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఉన్నాయి. ఇంకా శ్రీ వచ్చేసి కొంచెం వాటర్లో వెళ్ళేలాగా వెయ్యి అని చెప్పాడు. అందుకు నేను వచ్చేసి ఇంకా వాటర్లో వేస్తున్నాను. సో నాకు కొంచెం టెన్షన్ ఉందండి, రాళ్ళ పైన ఎక్కడ వేస్తాను అని చెప్పి. ఫెన్స్ పక్కన టోటల్ ఎటు సైడ్ చూసినా మొత్తం పెద్ద పెద్ద స్టోన్స్ ఉన్నాయి. ఫైనలీ నిమజ్జనం అయిపోయింది. సో దట్స్ ఇట్ గైస్. మీకన్నా ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.